వెజ్ ఫ్రాంకీ. ఈ ఐటెంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? మైదా, మిల్క్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, సాంబార్ పౌడర్, టమాటో, సాల్ట్, పనీర్, ఆయిల్, ఆనియన్, క్యారెట్. ఓకే రాజశ్రీ గారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందు ఏం చేయాలి? ముందు మైదా కలుపుకోవాలి. మైదా కలుపుకోవాలి. ఓకే, అంటే పూరీ పిండిలో కలుపుకోవాలి. పూరీ పిండి. ఓకే, మైదా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? 1 కప్. 1 కప్. ఓకే, 1 కప్ మైదా తీసుకున్నాము. దానిలో కొంచెం సాల్ట్, కొంచెం మిల్క్. మిల్క్ ఎంత యాడ్ చేసుకోవాలి? మిల్క్ దీన్ని కలపడానికి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. అంటే వాటర్తో మనం వాటర్ కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం మనం మొత్తం ఈ మైదా పిండిని జస్ట్ మిల్క్తోనే మిక్స్ చేసుకుంటున్నాము. వాటర్ అసలు యాడ్ చేయట్లేదా? నెయ్యి వేయాలండి, కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఓకే, బాగుంటుంది. టేస్ట్ వేస్తే కొద్దిగా టేస్టీగా ఉంటుంది కదా. సో అందులో ఉండే ఫ్లేవరే వేరు. ఈ వెజ్ ఫ్రాంకీ అనేది మీరు పనీర్తో చేస్తున్నారు కదా? పన్నీర్. సో పనీరే యూస్ చేయాలా లేకపోతే వేరే వాటితో కూడా యూస్? ఏదైనా చేసుకోవచ్చు. మీల్ మేకర్, చికెన్, ఇంకా ఏదైనా మన ఇష్టం అన్నమాట. సో వెజిటేబుల్స్లో ఏదైనా యూస్ చేయొచ్చు, కానీ చేసే ప్రాసెస్ మాత్రం ఒకటి. సో మనం ఇలా పూరీ పిండిని అంటే ముందే అప్పటికప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ ముందు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనం పూరీ పిండిలా మిక్స్ చేసుకున్నాం కదా, మైదా పిండి, మిల్క్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని అది ఏంటంటే ఒక 5 to 10 మినిట్స్ ముందు చేసి పెట్టుకుంటే సరిపోతుందంట. ఓకే, దీన్ని సైడ్ పెట్టేసుకుందామండి. అంటే బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక సైడ్కి పెట్టుకుంటున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? స్టవ్ వెలిగించి. ఓకే, ఓకే, ప్యాన్ పెట్టేసాం. కొంచెం ఆయిల్ వేద్దామండి. స్పూన్ కావాలా? 3 స్పూన్స్ వేసుకుంటే సరే. ఓకే, ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాము. మనం ఏ ఆయిల్ యూజ్ చేయొచ్చు? సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా పర్లేదు. ఓకే, అంటే కొందరు అంటే హెల్త్ కాన్షియస్గా ఉంటారు, ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు. చేసుకోవచ్చు ఆలివ్ ఆయిల్ కూడా. ఓకే, అది ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో ఆనియన్స్. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్ వేస్తున్నాం. సో ఇదెంత వేయాలి? ఎంత క్వాంటిటీలో ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి కర్రీ. ఓకే, ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేస్తే స్వీట్నెస్ అంటారు కదా, కానీ దీనికి అదే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. ఓకే, ఆనియన్స్ వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాము. ఒక 2 స్పూన్స్. ఓకే, సో ఈ ఫ్రాంకీలో అంటే ఈ వెజ్ ఫ్రాంకీలో సాంబార్ పౌడర్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మేడం? ఆ ఫ్లేవర్ బాగుంటుందండి అది. సాంబార్ పౌడర్ అంటే ఓన్లీ సాంబార్లోనే యూజ్ చేస్తాను కదా? లేదు, ఇది తిని చూడండి మీకు తెలుస్తుంది. ఓకే, సో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసాము. చాప్డ్ ఆనియన్స్ వేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాము. ఇవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ రావాలండి. ఓకే, సో ఇది మీ ఫేవరెట్ డిష్ అయితే? మా ఫేవరెట్ అందరికీ. ఓకే, సో ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ ఐటమ్? ఇది నా ఓన్. మీరే కనిపెట్టారు. సో లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేస్తాం. సో ఈ ఐటమ్ని మీరే కనిపెట్టారు. సో ఇలా ఎన్ని ఐటమ్స్ మీరు మీ క్రియేటివ్ మీ ఓన్గా కనిపెట్టారు? ఇప్పుడు చేసే స్వీట్ కూడా నా ఓనే. ఓకే, ఇది కొంచెం బ్రౌన్ వచ్చేది. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. సో నెక్స్ట్ ఏమి యాడ్ చేద్దాం? ఇందులో కొంచెం సాంబార్ పొడి అండ్ సాల్ట్. కొద్దిగా 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం కదా. 1.5 స్పూన్ అయినా పర్లేదండి. సో ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత ఫ్లేవర్ మంచిగా ఉంటుంది సాంబార్ పౌడర్ స్మెల్ కదా. సాల్ట్. ఓకే, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాం. ఇది కొంచెం ఆయిల్లో వేగితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఎందుకంటే అది ఆ ఫ్లేవర్ బయటకు వచ్చేస్తుంది. అవునవునవును. ఇప్పుడు టమాటోస్. ఈ టొమాటోస్ కూడా చాలా చిన్న కట్ చేస్తున్నాం కదా. మనం ఇందులో వాటర్ యాడ్ చేయం కదండి, అందుకని ఇది కొంచెం
ఓకే తొందరగా బాయిల్ కావడానికి. సో ఫస్ట్ మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసాం, దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసాం, కొద్దిగా సాల్ట్ వేసాం, సాంబార్ పౌడర్ వేసాం. ఇప్పుడు టొమాటోస్, చాప్డ్ టొమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకున్నాం. బాగా స్టిర్ చేసుకోవాలి కదా. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత అంటే ఇది టొమాటోస్ ఇప్పుడు గ్రేవీ లాగా అయిపోతుంది కదా, సో అంతవరకు కొంచెం ఆయిల్ వస్తుంది కదా బయటికి, అప్పుడు ఇది పన్నీర్ స్టార్ట్ చేయాలి. పన్నీర్ ఓకే. సో వెజ్ ఫ్రాంకీ అనగానే పన్నీర్తోనే ఎందుకు చేయాలనిపించింది? పన్నీర్ ఫ్రాంకీ జనరల్గా పిల్లలందరూ పన్నీర్ ఇష్టపడతారు, ఓకే, అందుకని పన్నీర్. ఇదైతే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. అదే పాలక్ కానీ వేరే ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అది కొంచెం లిక్విడ్ అయిపోతుంది కదా, ఓకే, అందుకని ఇట్లా తీసుకున్నాను. అండ్ మనం పూరి పిండి ఏమంటారు, పిండి కూడా పక్కన మిక్స్ చేసి పెట్టుకున్నాం. సో 5-10 minutes అయిపోయింది. ఇప్పుడు అది కూడా చేసుకున్నాం. ఇది పన్నీర్ వేసి ఇది పక్కకు పెట్టేసి ఇంకో ప్యాన్ పెట్టుకున్నాం. అంటే పన్నీర్ వేసి ఇది గ్రేవీ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో అది చల్లబడుతూ ఉంటుంది కదా. ఓకే. సో టొమాటోస్ కూడా బాగా వేగిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? పన్నీర్ వేసేద్దామండి ఇందులో. సో పన్నీర్ కూడా చిన్న చిన్న పీసెస్, ఎందుకంటే మనకి అది ఫోల్డ్ చేస్తాం కదా ఫ్రాంకీ, దానికి పెద్దగా ఉందంటే ఫోల్డ్ చేయడం రాదు. ఓకే, అందుకని చిన్నగా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు పండు కింద పడుతూ ఉంటుంది. సో మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కదా. ఓకే. చూసారా ఫ్లేవర్ ఎట్లా వస్తుందో? అంటే మంచి స్మెల్ వస్తుంది, ఘాటు కూడా ఉంది కొద్దిగా. అంటే ఇలాంటి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో ఈవినింగ్ టైమ్స్లో వేడివేడిగా ఇలాంటి ఐటమ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా, హెల్దీ కూడా కదా. సో పన్నీర్ ఎంతసేపు ఇలా వేయించాలి? 5 minutes చాలు. 5 minutes. ఓకే. జస్ట్ అది మసాలా అంతా పన్నీర్ పట్టేది. ఓకే. సో పన్నీర్ కూడా మెత్తబడిపోయింది కదా. ఓకే. స్టవ్ ఆఫ్ చేయాలా లేకపోతే ఇలాగే స్టిర్ చేస్తూ ఉండాలి? ఇది పక్కన పెట్టేసి ఇంకో ప్యాన్ పెట్టుకున్నామా? సో ఈ గ్రేవీ అయితే అయిపోయింది, అది కర్రీ అయిపోయింది. ఈ లోపల మనము ఫ్రాంకీ చేసుకుందామండి. ఓకే. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఓకే, అంటే మరి అంత చిన్న సైజ్ కాదు, మరి పెద్ద సైజ్, మీడియంగా. సో మొత్తం మనం ఈ పూరీ పిండిలో మొత్తం మిల్క్ యాడ్ చేసాం కాబట్టి సో చాలా స్మూత్గా వస్తాయి కదా. అసలు మీరు వేయంగానే ఇట్లా పూరి పొంగినట్టు పొంగుతుందండి. అవునా? ఓకే. అంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు, జస్ట్ మనం చపాతీ కాలుస్తాం కదా. ఓకే. అంటే కొందరు చపాతీ లావుగా చేస్తారు, కానీ ఇది మనకి ఇది బాగా ఇట్లా పూరిలాగా వచ్చేస్తుంది కదా, అందుకని ఓకే పలచగా చేసిన, మీరు ఎంత పలచగా చేసినా అది పూరిలాగా వస్తుంది. అంటే పేపర్ లాగా కూడా అంత పలచగా చేసినా కానీ మీకు పొంగుతుంది అది. ఓకే. ఓకే. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో చాప్డ్ ఆనియన్స్ వేయాలి. చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, దాని తర్వాత గ్రీన్ చిల్లీస్. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 1.5 స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేయాలి, అలాగే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. బాగా వేగిన తర్వాత మళ్ళీ చాప్డ్ టొమాటోస్ అనమాట, చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత టొమాటోస్ బాగా కొద్దిగా గ్రేవీగా అయిన తర్వాత అప్పుడు మనం చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పన్నీర్ కూడా యాడ్ చేయాలి. సో మొత్తం బాగా వేగిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ ప్యాన్ పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్ పెట్టాము. అండ్ పూరీ సైజులో చపాతీ చేసుకున్నాం మనము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో రాజశ్రీ గారిని అడిగి తెలుసుకుందాం. సో రాజశ్రీ గారు, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది ప్యాన్ వేడైందండి, ఇందులో వేసేద్దాం. చూసారా అది బాగా పొంగుతుంది కదా. ఓకే, పిండి మనం చపాతీ సైజులో చేసుకున్నాము. సో దీనికి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదా? ఆయిల్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అంటే ఎవరి ఇష్టం వాళ్ళు. ఓకే, అంటే ఆప్షన్ కూడా అనమాట మనకి. ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, బటర్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరేం అప్లై చేస్తున్నారు? నేను బటర్ అప్లై చేస్తాను. ఓకే, కొంచెం చాలండి, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం బటర్ యాడ్ చేసాం కదా. అవును, అందుకని కొంచెం యాడ్ చేస్తే చాలు. ఓకే. ఓకే, సో
సో 2 సైడ్స్ మనం చపాతీలా చేసుకున్నాం కదా, 2 సైడ్స్ మనం బటర్ యాడ్ చేసుకుంటున్నాము. సో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా చేసుకొని దీనిలో కర్రీ వేసి మడిచిపెట్టాయి. ఓకే. సో ఇంకొక చపాతీ కూడా చేద్దాం. బట్ ఇందులో కర్రీ స్టఫ్ చేసి దాన్ని రోల్ చేసి పెట్టాలి. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఈ చపాతీలో మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా పనీర్ కర్రీ, అందులో ఈ గ్రేవీని అందులో స్టఫ్ చేసుకోవాలి. ఓకే, స్టఫ్ చేసుకొని రోల్ చేయాలి. ఓకే, చపాతీలో మనం ఈ పనీర్ గ్రేవీ స్టఫ్ చేసుకుంటున్నాము. రాశ్రీ గారు, ఇందులో అంటే ఎగ్ బాగా ఇష్టపడే వాళ్ళు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చండి, వాళ్ళు ఇష్టపడే వాళ్ళు దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే, దీన్ని రోల్ చేద్దామండి. గ్రేవీ అందులో స్టఫ్ చేసుకున్న తర్వాత నీట్గా రోల్ చేసుకోవాలి. దీన్ని ఒక పేపర్లో పెట్టుకున్నాం అనుకోండి, అది మన మీద పడకుండా ఉంటుందండి. ఓకే, అంటే ఒక టిష్యూలో పెట్టి రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. సో అలాగే ఇంకో దాంట్లో కూడా మనం స్టఫ్ చేస్తున్నాం గ్రేవీని. మొత్తానికి వెజ్ ఫ్రాంకీ రెడీ అయిందండి. టేస్ట్ చూడండి. ఓకే, నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. సో మొత్తానికి అయితే బాగా ప్రిపేర్ చేశారు. నా చేతిలో వేడిగా ఉంది వెజ్ ఫ్రాంకీ. సో చూడడానికి చాలా అందంగా గార్నిష్ చేశారు, క్యారెట్ అండ్ ఆనియన్స్తో గార్నిష్ చేశారు. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. పన్నీర్ బాగా వేగింది. అయ్యో, టొమాటో అసలు ఉన్నట్టే తిరగట్లేదు, ఎందుకంటే చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా టొమాటో. సో గ్రేవీగా యాడ్ అయిపోయింది మొత్తం అది. సో టొమాటో అసలు కనిపించట్లేదు. చాలా టేస్టీగా ఉంది. సో రాశ్రీ గారు చాలా బాగా చేశారండి, చాలా టేస్టీగా.